అసోం రాష్ట్రంలో మధుర్జియా బర్మన్ అనే ఒక యువకుడిని రోజ్ అలీ హత్య చేశాడు. ఒక 12వ తరగతి విద్యార్థినిని పెళ్లి చేసుకోవాలని వేధించి దాడికి పాల్పడ్డాడు. ఒక యువతి తన ప్రేమను తిరస్కరించినందుకు ఇంతటి దారుణానికి రోజ్ అలీ ఒడిగట్టాడు. పోలీసుల కాల్పుల్లో రోజ్ అలీ హతమయ్యాడు. ఇది ఒక మతం వైపు వేలెత్తి చూపేలా చేస్తున్న నేరం. మహిళల భద్రతకు ఇవి పెద్ద సవాళ్లు. సమాజంలో ఇలాంటి కీచకుల పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు పడాలి. అసోం ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం అభినందనీయం. మహిళా రక్షణ కోసం ప్రతి ఒక్కరూ గళమెత్తాలి. ఈ రోజ్ అలీ గురించి మనం ఇంకాస్త డీప్గా ఆలోచిస్తే ఉత్తరప్రదేశ్లో కూడా మనకి ఇటువంటి పరిస్థితే బక్రీద్ సందర్భంగా ఎదురైంది. బక్రీద్ సందర్భంగా సూర్యప్రతాప్ చౌహాన్ అనే ఒక హిందూ బాలుడిని 17 ఏళ్ల బాలుడిని ఇంటికి పిలిచి అసద్ అనేవాడు మేకను నరికినాడు. బక్రీ మెడ నరికినట్టుగా, ఒక మేక తల నరికినట్టుగా బక్రీద్ రోజు సూర్యప్రతాప్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. దానికి అసద్ తండ్రి నవాబ్ కూడా ప్రోత్సహించాడని, అతడి మాటల వల్లే అసద్ చంపాడని మనకు తర్వాత విచారణలో పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఇదే అసద్ని ఎన్కౌంటర్లో యూపీ పోలీసులు లేపేయడం జరిగింది. అదే సీన్ ఇప్పుడు అస్సాంలో కూడా రిపీట్ అయింది. ఈ రోజ్ అలీ పేరుతో చలామణి అవుతూ ఆడపిల్లల్ని వేధిస్తూ లైంగికంగా హింసిస్తూ వారి ప్రాణాలకు మానాలకు ప్రమాదకరంగా మారడమే కాకుండా తాజాగా ఒక హత్య కేసుతో అసోంలో హాట్ టాపిక్గా మారాడు రోజ్ అలీ. ఇతడి ఆగడాలు రోజుకు పెరిగిపోతుండడంతో అసోం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంగా ఎదురుకాల్పుల్లో రోజ్ అలీ మరణించడం జరిగింది. పోలీసుల మీదే దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో రోజ్ అలీ అనేవాడిని అసోం పోలీసులు యూపీ పోలీసుల స్టైల్లోనే మట్టుబెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్కౌంటర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చెప్పండి. జై హింద్.